శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, అలాగే ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తాయో, ఏ గ్రహాలు యోగించవో, యోగించని గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలేంటో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి నవంబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే, సూర్యుడు జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఈ 10 రోజుల్లో ఇస్తున్నాడు. అంటే వృశ్చికంలోనే సూర్యుడి సంచారం ఉంది. జన్మంలో సూర్యుడి సంచారం ఉన్నప్పుడు స్థానచలనం ఉండే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరంగా అభద్రత పెరుగుతుంది. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో, ఎప్పుడు ఉద్యోగం ఉండదో అనేటటువంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా ఆఫీసులో కానీ, లేకపోతే వ్యాపార పరంగా పనిచేసే చోట కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే రాజకీయాల్లో ఆలోచించి మాట్లాడకపోతే శత్రువులు పెరుగుతారు. తండ్రితో కానీ, తండ్రి వైపు బంధువులతో కానీ జాగ్రత్తగా మాట్లాడకపోతే గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. ఆరోగ్యం పట్ల క్రమశిక్షణ పాటించకపోతే ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఈ 10 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోవాలంటే, ఆరోగ్యం బాగుండాలంటే, ఆఫీసులో బాగుండాలంటే, రాజకీయాల్లో బాగుండాలంటే, తండ్రి వైపు రిలేషన్స్ బాగుండాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. ఆదిత్య హృదయం చాంటింగ్ రోజు వినాలి. అలాగే సూర్యుడికి సంబంధించిన ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో ఎర్ర పుష్పాలు, కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి ఆ నీళ్లతో తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అంటే తూర్పు వైపు తిరిగి రాగి చెంబులో నీళ్లు మొక్కలో పోస్తూ ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని జపించుకోవాలి. ఇలా సూర్యుడికి సంబంధించిన విధి విధానాలు పాటించుకుంటే అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ వృశ్చిక రాశి వాళ్ళకి తొలగిపోయి ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఈ 10 రోజుల్లో బుధుడి సంచారం పరిశీలిస్తే, బుధుడు 1, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 1వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 7 రోజులు 12వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా బుధుడికి యోగించవు. అంటే బుధుడు ఈ 10 రోజుల్లో వృశ్చిక రాశికి వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యాకారకుడు, ఉద్యోగకారకుడు, వ్యాపారకారకుడైన బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా సరే చివరి క్షణంలో అంత బాగా ఎగ్జామ్స్ రాయలేక, కావలసిన ర్యాంకులు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే విద్యార్థులని పక్క నుంచి చెడగొట్టే స్నేహితులు ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగాల్లో కూడా వెన్నుపోటుదారులు పెరుగుతారు. మీ కష్టం మొత్తం కూడా వాళ్ళ గొప్పతనంగా చెప్పుకొని వాళ్ళు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతూ ఉంటారు. కాబట్టి ఉద్యోగపరంగా రహస్య శత్రువులు, అజ్ఞాత శత్రువులు ఉంటారు. వ్యాపార పరంగా కూడా పోటీ ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి వ్యాపారంలో ముందుకు వెళ్ళిపోవాలనే ఆలోచనలు ఇతర వ్యాపారస్తులకు ఉంటూ ఉంటాయి. అంటే విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో బుధుడి బలం లేదు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. బుధుడి బలం పెరగాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. గణపతికి సంబంధించిన గం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకు కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ముక్కు మీద కోపం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ ముక్కు మీద కోపం వల్లే అన్ని సమస్యలు తెచ్చుకునే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఒడిదుడుకులు, ప్రాపర్టీస్ పరంగా ఆందోళన, ఇవన్నీ కూడా జన్మంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు. ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ అతి కోపం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్పులు అవ్వకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సోదరులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రాపర్టీస్ కొనటానికి కానీ, అమ్మటానికి కానీ పెద్ద బలం లేదు. కుజుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ప్రాపర్టీ వ్యవహారాల్లో కూడా మీ మాట దూకుడు, దురుసుతనం, కోపం వల్ల అవి చేతి వరకే వచ్చి ప్రాపర్టీ కొనటానికి కానీ, అమ్మటానికి కానీ ఏదైనా అవరోధం వచ్చే సూచనలు ఉన్నాయి.
జన్మంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని వినాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం కానీ చేసుకుంటే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి వృశ్చిక రాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడి సంచారం పరిశీలిస్తే శుక్రుడు మొదటి 6 రోజుల్లో 12వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 4 రోజుల్లో 1వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మొదటి 6 రోజుల్లో వ్యయంలో శుక్రుడు ఉండటం వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. టెక్స్టైలు లేడీస్ ఎంపోరియం బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. అలాగే శుక్రుడు వ్యయంలో ఉండటం వల్ల ఊహించని ఖర్చులు అనేటటువంటివి మొదటి 6 రోజుల్లో కూడా ఎదుర్కొనే అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. అయితే 27, 28, 29, 30 ఈ 4 రోజుల్లో మాత్రం శుక్రుడి జన్మంలో ఉండటం బ్రహ్మాండంగా యోగిస్తుంది. దానివల్ల మహారాజ వైభవం కలుగుతుంది. విలాసాల్లో మునిగి తేలతారు, ఉల్లాస కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చివరి 4 రోజుల్లో బాగుంటుంది. టెక్స్టైలు లేడీస్ ఎంపోరియం బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా 27, 28, 29, 30 ఈ 4 తేదీల్లో అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో కూడా ఈ చివరి 4 రోజుల్లో కొత్త కొత్త అవకాశాలు కలిసి రావటం, పేరు డబ్బు సంపాదించుకోవటం ఇవన్నీ జరిగే సూచనలు ఉన్నాయి. అయితే మొదటి 6 రోజుల్లో శుక్రుడు వ్యయంలో ఉండటం వల్ల డబ్బు ఎక్కువ ఖర్చు అవ్వటం ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి మొదటి 6 రోజుల్లో నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు మొదటి 6 రోజుల్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఈ పరిహారాలు చేసుకుంటే నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో అనుకూల ఫలితాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ అనుకూల ఫలితాలు పూర్తిగా అనుకూలించాలన్నా వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు రావాలన్నా వ్యక్తిగత జాతకంలో జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవాలి. ఏ రాశి వాళ్ళకైనా సరే వాళ్ళ జన్మరాశికి కానీ వాళ్ళ నామరాశికి కానీ గ్రహాల సంచారం పూర్తిగా యోగించి అనుకూల ఫలితాలే రావాలంటే పరిహారాల వల్ల కలిసి రావాలంటే వ్యక్తిగత జాతకములో దోషాల తీవ్రత తగ్గిపోవాలి. దాదాపుగా 100కి 90% జాతకాల్లో కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నాగదోషాలు, పితృదోషాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీటి వల్లే ఎన్ని పరిహారాలు చేసుకున్నా సరే ఆ పరిహారాల వల్ల సమస్యలు తగ్గిపోవటం అనేది ఆలస్యమవుతూ ఉంటుంది. కాబట్టి గ్రహాల సంచారం బట్టి రాశి ఫలితాలను బట్టి పరిహారాలు చేసుకున్నప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతకాల్లో ఉండేటటువంటి ఈ రకమైన కాలసర్పదోషాలు, పితృదోషాలు వీటి తీవ్రతను తగ్గింపజేసుకోవాలి. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జన్మ జాతకంలో వాళ్ళ పుట్టిన జాతకంలో ఉన్నటువంటి కాలసర్పదోషాలు తొలగిపోవాలన్నా, రాహుకేతు దోషాలు తొలగిపోవాలన్నా, నాగశాపాల నుంచి బయటపడాలన్నా జంట నాగుల విగ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే మీకు వీలైనప్పుడల్లా జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ విగ్రహాలకు పాలు పోసి ఆ విగ్రహాల నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత కొద్దిగా పసుపు కొంచెం కుంకుమ ఆ విగ్రహాల మీద చల్లి ఆ విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. జంటనాగుల విగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం వీలైనప్పుడల్లా చేసుకోవటం, ఇంకా వీలైతే దేవాలయంలో ఉన్న పుట్టల దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి పుట్ట దగ్గర చలిమిడి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నాగశాపాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అలాగే రాశి పరంగా ఎన్ని పరిహారాలు చేసుకున్నా కూడా ఆ పరిహారాలు ఫలించడం ఆలస్యం అవటానికి ప్రధాన కారణం జాతకంలో పితృదోషాలు, పితృశాపాలు ఉండటమే. ఎవరైనా సరే 7 తరాల్లో సర్పాలకు అపచారం చేస్తే, సర్పాలను చంపితే, సర్పాలను కర్రతో కొడితే అటువంటప్పుడు కాలసర్పదోషాలు, నాగదోషాలు వస్తాయి.
అలాగే 7 తరాల్లో ఎవరైనా మరణించినటువంటి పితృదేవతలకి చేయాల్సిన కార్యక్రమాలు చేయకపోతే, వాళ్ళకి తర్పణాలు ఇవ్వకపోతే, పిండ ప్రదానాలు చేయకపోతే అటువంటప్పుడు పితృదోషాలు పితృశాపాలు వస్తాయి. అలాగే గృహాలలో సడన్ డెత్ అంటే ఆకస్మికంగా ఎవరైనా చనిపోవటం, హఠాత్తుగా ఆత్మహత్యలు చేసుకోవటం, లేదా అనుకోకుండా చనిపోవటం, కోరికలు తీరకుండా చనిపోవటం, ఇలాంటివి జరిగినా సరే జాతకాల్లో పితృదోషాలు పితృశాపాలు వస్తాయి. అవి ఉన్నప్పుడు కూడా రాశిపరంగా చేసే పరిహారాలు శుభ ఫలితాలు ఇవ్వటం ఆలస్యం అవుతుంది. ఆ పితృదోషాలు పితృశాపాలు పోగొట్టుకోవటానికి అందరూ కూడా అమావాస్య పరిహారం తప్పకుండా చేసుకోవాలి. ప్రతి నెలలో అమావాస్య రోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కనీసం 11 మందికి అన్నదానం చేయాలి. అంటే పులిహోర ప్యాకెట్లు పంచిపెట్టడం, పెరుగన్నం ప్యాకెట్లు పంచిపెట్టడం ఇలాంటివి చేయాలి. అలాగే అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర పితృదీపాన్ని వెలిగించాలి. అంటే అమావాస్య రోజు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి, ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి అంటే మస్టర్డ్ ఆయిల్ పోసి 12 ఒత్తులు విడిగా వేసి ఆ 12 ఒత్తులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. అంటే ఒకే పెద్ద ప్రమిదలో 12 ఒత్తులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. దీన్ని అమావాస్య నాడు వెలిగించే పితృదీపం అంటారు. దీనివల్ల జాతకంలో ఉన్న పితృదోషాలు పితృశాపాల తీవ్రత తగ్గుతుంది. అప్పుడు రాశిపరంగా గ్రహాల సంచారాన్ని బట్టి చేసేటటువంటి పరిహారాలు తొందరగా ఫలితాలను మనకు అందింపజేస్తాయి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వారా మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.